హలో ఎవ్రీవన్, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మా మమ్మీ రెసిపీ అండి. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్ని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ కోసం 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 2-3 ఆనియన్స్, ఒక 2-3 టమాటో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేద్దాము. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ సిమ్లో మగ్గించుకుందామండి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ని వేసి బాగా కలుపుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందామండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉన్నాము, అడుగు మాడకుండా. ఇప్పుడు మనం చికెన్ బాయిల్ అయ్యే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మిరియాలు, చెక్క, లవంగం, ఇలాచీ వేసుకొని ఒక కొబ్బరి ముక్కని ఇలా సన్నగా తరుపుకుందామండి. గ్రేవీ బాగుంటుంది. ఈ ముక్కల్ని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇదంతా గ్రైండ్ అయ్యాక ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. మనకు మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కర్రీలో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము. ఇదంతా కూడా ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి. మళ్ళీ ఒకసారి కలిపి మన రుచికి సరిపడా సాల్ట్, మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాము, 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వరకు వేసి ఇదంతా బాగా కలుపుకొని వాటర్ మరిగే వరకు బాయిల్ చేసుకుందాము. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసి ఒకసారి బాగా కలుపుదాము. ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కానీ, ఒకవేళ కొత్తిమీర అవైలబుల్గా లేకపోతే కస్తూరి మేతి ఉన్నా కూడా ఇలా పైన చల్లుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకుందాము. ఈ కసూరి మేతి వేసుకుంటే కూడా కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.